ఒకవైపు దట్టమైన అడవి, మరోవైపు కొండ ప్రాంతం, ఇంకోవైపేమో జనావాసాలు. వందల మంది పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, చివరికి అడవి జంతువుల ట్రాకింగ్లో నిపుణులైన హనుమాన్ టీం కూడా కలిసి అంగుళం కూడా వదలకుండా ఆ అడవిని జల్లెడ పట్టారు. మెటల్ డిటెక్టర్లు, డ్రోన్లు, డాగ్ స్వాడ్తో సహా పూర్తి రంగంలోకి దిగారు. కానీ రోజులు గడుస్తున్నా ఆ 3 ఏళ్ల చిన్నారి జాహ్నవి ఆనవాళ్లు మాత్రం ఏ మాత్రం దొరకడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం రకరకాల ప్రచారాలు వేగంగా వ్యాపించాయి. ముఖ్యంగా కొండచిలువ ఆ పాపను మింగేసిందా అనే భయానకమైన వార్త అందరినీ కలవరపెడుతోంది. నిజంగానే కొండచిలువ ఆ చిన్నారిని మింగేసిందా? ఒకవేళ అలా జరిగి ఉంటే పోలీసులు చేసిన ఆ మాంసం బొమ్మల వినూత్న ప్రయోగంలో ఎందుకు చిక్కలేదు? పోనీ మెటల్ డిటెక్టర్లకు కనీసం పాప మెడలో ఉన్న ఆంజనేయ స్వామి లాకెట్ కూడా ఎందుకు కనిపించలేదు? అసలు ఈ మిస్టరీ వెనుక ఉన్నది వన్యమృగాల లేక అంతకంటే భయంకరమైన క్షుద్రపూజల ముఠానా? ఈ వీడియోలో అన్ని విషయాలను డీటెయిల్గా వివరిస్తాను, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తుని పరిసరాల్లోని ఆ కొండ ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి ఉంది. ఒకవైపు జనావాసాలు కనిపిస్తాయి. ఇలాంటి ప్రదేశంలో ఒక చిన్నారి అడ్రస్ లేకుండా అదృశ్యమవడం చిన్న విషయమైతే కాదు. జాహ్నవి అదృశ్యమైన రోజు నుంచి సోషల్ మీడియా పూర్తిగా రగులుతోంది. ఎక్కువ మంది కొండచిలువ థియరీని నమ్ముతున్నారు. పోలీసులు ఈ కేసులో చాలా వినూత్నమైన ప్రయోగం అయితే చేశారు. ఆ పాపలాగే కనిపించే 2 బొమ్మలను తయారు చేసి వాటి లోపల మాంసం ముక్కలు పెట్టి రక్తం వాసన వచ్చేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ బొమ్మలను కొండకు దగ్గరగా ఉన్న తోట ఫెన్సింగ్ ప్రాంతంలో వేలాడదీశారు. దీని ఉద్దేశం ఏంటంటే ఏదైనా క్రూర మృగం ఉంటే ఈ వాసనకు ఆకర్షితమై వచ్చి బొమ్మలను ఆక్రమించవచ్చు. ఇది నిజంగా ఆలోచనాత్మకమైన ప్రయత్నం. అడవిని గాలించడం ఒకటైతే జంతువులను ఆకర్షించి నిజం తెలుసుకోవడం మరొకటి. ఇప్పుడు కొండచిలువ థియరీని శాస్త్రీయంగా పరిశీలిద్దాం. ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఒక ఉదాహరణ ఉంది. ఒక గొర్రెల కాపరి తన గొర్రె పిల్లను వదిలి వెళ్ళగా తిరిగి వచ్చేసరికి గొర్రె చనిపోయి ఉంది. దాని పక్కనే ఒక కొండచిలువ కదలలేకుండా పడి ఉంది. ఆ కొండచిలువ గొర్రెను మింగడానికి ప్రయత్నించి సరిగా జీర్ణం కాలేక బయటకు వదిలేసింది. సాధారణంగా కొండచిలువ తన నోటి పరిమాణం కంటే 10 నుంచి 15 రెట్లు పెద్ద జంతువులను కూడా మింగగలదు. మింగిన తర్వాత దాని శరీరంలోని లివర్, గుండె, జీర్ణాశయం వంటి అవయవాలు 2-3 రెట్లు పెరిగి జీర్ణక్రియకు సహాయపడతాయి. భారీ ఆహారం మింగిన తర్వాత చిలువ కనీసం 3 నుంచి 7 రోజులు ఒకే చోట కదలకుండా ఉంటుంది. వేడి వాతావరణంలో జీర్ణం త్వరగా జరుగుతుంది. చలి లేదా వర్షాకాలంలో మరింత ఎక్కువ సమయం పడుతుంది. జాహ్నవి కేసులో ఆ పాప శనివారం మిస్ అయింది. ఆదివారం, సోమవారం, మంగళవారం వరుసగా 3 రోజులు అడవి అంతా జల్లడపట్టారు. ఒకవేళ కొండచిలువ మింగి ఉంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే దొరకాలి. కానీ చిలువలు ఊసరవెల్లిలాగా రంగులు మార్చుకోవు. అవి సులభంగా కనిపిస్తాయి. ఈ సెర్చ్ ఆపరేషన్లో సాధారణ పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు, పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన హనుమాన్ టీం కూడా పాల్గొన్నాయి. అయినా కొండచిలువ ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. మరి మెటల్ డిటెక్టర్ల విషయం? జాహ్నవి మెడలో ఆంజనేయ లాకెట్, కాళ్లకు పట్టీలు ఉన్నాయి. కొండచిలువ ఎముకలను కరిగించగల శక్తివంతమైన యాసిడ్స్ ఉన్నా వెంట్రుకలు, గోర్లు, దుస్తులు, లోహపు నగలను మాత్రం అవి జీర్ణించుకోలేవు. అవి వ్యర్థాల రూపంలో బయటకు వచ్చేస్తాయి. కానీ మెటల్ డిటెక్టర్లతో కూడా ఏమీ దొరకలేదు. ఇది కొండచిలువ థియరీని బలహీనపరుస్తోంది. అడవి అని చెప్పుకున్నా కూడా అక్కడ పెద్ద వన్యమృగాలు ఏమీ లేవు. కేవలం గుబురు చెట్లు, కొండలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి జంతువుల ప్రమేయం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో మరో అనుమానం. తల్లిదండ్రుల పాత్ర ఏమై ఉంటుంది? కొందరు డ్రామా ఆడుతున్నారా అని కామెంట్లు వేస్తున్నారు. కానీ హోంమంత్రి అనిత గారు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు నిజంగా బాధలో ఉన్నారు. వారి నిర్లక్ష్యం వల్ల జరిగి ఉండవచ్చని కొందరు విశ్లేషకులు అంటున్నారు. కానీ పోలీసులు తల్లిదండ్రులపై నిందలు వేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. పోలీసులు సెల్ ఫోన్ టవర్ డేటా ఆధారంగా 4800 కాల్స్ విశ్లేషించారు. ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేశారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ సీసీటీవీ ఫుటేజ్లన్నీ పరిశీలించారు. రాజమండ్రి వంటి ప్రాంతాల్లో పాప కనిపించిందని వచ్చిన వార్తలన్నీ తప్పుడుగా తేలాయి. ఒక చనిపోయిన కుక్క కూడా సంచలనం సృష్టించింది. కానీ అది డీహైడ్రేషన్ వల్ల చనిపోయిందని తేలింది. అయితే ఈ అన్ని పరిణామాలు చూస్తే ఇది ఒక పక్కా ప్లాన్ చేసిన కిడ్నాప్గా అనిపిస్తోంది. క్షుద్ర పూజల కోసం లేదా ఆర్గన్ మాఫియా లేదా పిల్లలను అమ్ముతున్న ముఠా చేతులు ఇందులో ఉండవచ్చు. ఇంత పెద్ద సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్న ఏ ఆనవాళ్లు లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరం. జాహ్నవి కేసు ఇప్పుడు కేవలం మిస్సింగ్ కేసు మాత్రమే కాదు, ఇది మన భద్రతా వ్యవస్థకు ఒక పెద్ద సవాల్ లాంటిది. పోలీసులు ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో తీవ్రంగా పనిచేస్తున్నారు. తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. ఈ వీడియోకి ముగింపుగా జాహ్నవి క్షేమంగా తిరిగి రావాలని మనమందరం ప్రార్థించుకుందాం. ఈ ఘటన ప్రతి తల్లిదండ్రులకు ఒక గుణపాఠం. నిర్మానుష్య ప్రాంతాల్లో, అడవికి దగ్గరగా ఉన్న చోట పిల్లలను ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదిలి ఉండకూడదు.
ఈ టెక్నాలజీ యుగంలో కూడా ఒక చిన్నారి జాడ దొరకకపోవడానికి ప్రధాన కారణం ఏమిటో మీరు ఏమనుకుంటున్నారో, పోలీసుల వైఫల్యమా లేక కిడ్నాపర్ల తెలివితేటలా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.